ఇప్పుడు మనం 2024వ సంవత్సరం చూస్తున్నామండి. గౌరవనీయులైన కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి వర్యులు గారి జ్యోతిష్య బలం చూస్తున్నామండి. ఎలా ఉందో వారి జాతక బలం భూత భవిష్యత్తు వర్ధమానం. కానీ దశాబ్ద కాలంలో కేసీఆర్ పాలనలో మాత్రం ప్రజలకు చాలా వరకు మాత్రం మంచి కూడా జరిగినాయి, కొన్ని దుర్ఘటనలు కూడా జరిగినాయి. అలాగే ఈ రేవంత్ రెడ్డి గారి పాలనలో మాత్రం మరి జ్యోతిష బలం ప్రజలకు ఎంతవరకు మంచి జరుగుతుందో, ఎంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందో, అలాగే ముఖ్యంగా మాత్రం నిరుద్యోగులకు, స్త్రీలకు, కుటుంబాలకు రాష్ట్ర పరంగా ఎంతవరకు ఫలితం ఉంటుందో లేదో చూద్దామని మాత్రం కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు, రేవంత్ రెడ్డి అభిమానులు కోరిక మూలంగా మనం చిలక శాస్త్రంలో చూస్తున్నామండి. రేవంత్ రెడ్డి గారి పేరు మీద కొన్ని అభియోగాలు చేయాలని చూస్తున్నారు. వారి పరిపాలన ఎన్ని రోజులు సాగుతుంది, ఎన్ని సంవత్సరాలు సాగుతుంది అనే యోగం కూడా చర్చ జరుగుతుందండి. దాని మీద చూస్తున్నాండి ప్రశ్న శాస్త్రం. చూడు యనుమల రేవంత్ రెడ్డి గారి జ్యోతిష బలం ఎలా ఉందో 2024వ సంవత్సరం, వారి రాజయోగం ఎన్ని రోజులు ఉందో చూడు. జానకిరామ్ లక్ష్మీదేవత వచ్చిందండి. వారి జాతకంలో చూడాలంటే వారి జాతకానికి రాజ్యలక్ష్మి ఆల్రెడీ వచ్చిందండి. వారి పేరు మీద చూడాలంటే ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. ధైర్యం చేసిండు ఆయన జాతకంలో పుట్టుక నుంచి ఆయన జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం విద్యార్థి కాలం నుంచి పడితే మాత్రం జర్నలిస్ట్ రంగంలో కూడా రాణించిండు ఆయన, రాజకీయ రంగంలో కూడా రాణించిండు. కొన్ని నిందలు, చిక్కులు, చికాకులు పడ్డారు. అలాగే కొన్ని పార్టీల తరపు నుంచి కూడా ఇబ్బందులు పడ్డారు. శత్రువులు మిత్రులుగా మారిండ్రు, మిత్రులు శత్రువులుగా మారిండ్రు. లాస్ట్కు మాత్రం అదృష్టలక్ష్మిగా వచ్చిందని అనుకున్నారు రేవంత్ రెడ్డి, కానీ అదృష్టలక్ష్మి కాదు, ఆ ధైర్యలక్ష్మి. ఆయన యోగ బలం అట్లా ఉంది. 54 సంవత్సరాల వయసులో మాత్రం వారికి మాత్రం రాజకీయ పట్టం ఈ తెలంగాణ ప్రజలు మాత్రం వారికి కట్టినరు. చాలా వరకు మాత్రం మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి, కానీ మాత్రం కొన్ని నిర్ణయాలు మాత్రం వారు తీసుకునే నిర్ణయాలు మంచి నిర్ణయాలే, కానీ మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు జరిగే అవకాశాలు ఉన్నాయండి. వారి జాతకంలో వారి పేరు మీద చూడాలంటే మాత్రం కనీసం వారి జాతకంలో చూడాలంటే మాత్రం అర్ధ దశాబ్ద కాలం వారికి రాజయోగం ఉన్నదండి. అర్ధ దశాబ్ద కాలం అంటే 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు రాజకీయ యోగం కలిసి వచ్చే అవకాశం ఉందండి. అలాగే మాత్రం ఎస్సీల గురించి, ఎస్టీల గురించి, దళితుల గురించి, అలాగే మైనారిటీల గురించి, బీసీల గురించి, ఓసీల గురించి, నిరుద్యోగుల గురించి అందరి గురించి ఆలోచన చేయాలి. కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం ఆర్థిక పరిస్థితి లేదని అంటారు, ఉందంటున్నారు. మన సామాన్యమైన పబ్లిక్ మాత్రం కొందరికి తెలుస్తుంది, తెలియదు. ఆర్థిక పరిస్థితి నియంత్రణ చేసి వారు పరిపాలన చేస్తే చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తాయి. కానీ ఆర్టీసీ రంగంలో వారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిదే, కానీ మాత్రం ఒకరికి మంచి జరిగితే ఇంకొకరికి నష్టమవుతుందండి. దాని గురించి కూడా దృష్టి సారించి మాత్రం కొన్ని సవరణలు చేస్తే కూడా కలిసి వస్తుంది వారి జాతక బలానికి. అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం నిరుద్యోగ స్థానానికి, ఇంకా గృహలక్ష్మి పథకం గురించి, రైతుల గురించి, అన్నిటి గురించి మాత్రం వారి కులంకుశంగా నిర్ణయం తీసుకుంటే తిరుగుండదు వారి జాతక బలానికి. అర్ధ దశాబ్ద కాలం మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కలిసి వచ్చే యుగం ఉంటుందండి వారి జాతక బలంలో. శివం భూయత్.